హలో ఎవ్రీవన్, నా పేరు అనిల్. ఈ వీడియోలో మనం ఫారెక్స్ అనాలిసిస్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి మన వాట్సాప్లో కొన్ని మనం ట్రేడ్స్ మనం ఫ్రైడే రోజు షేర్ చేశాము. సిహెచ్ఎఫ్ జేపీవై మనకి లైక్ వచ్చేసి ఇది ఇక్కడ ఎంటర్ చేశాను. లైక్ ఇది స్టాప్ లాస్, ఇది ఎంట్రీ, ఇది టార్గెట్ అనమాట. లైక్ మా గుడ్ న్యూస్ ఏంటంటే లైక్ నేను ఫస్ట్ లెవెల్ క్వాలిఫై అయ్యాను. మీరు చూడొచ్చు, దిస్ ఇస్ మై అకౌంట్ ఫండింగ్ పిప్స్. ఇప్పుడు సెకండ్ లెవెల్లో ఉన్నాను. హోప్ ఫర్ ద బెస్ట్. ప్లస్ మనకి వచ్చేసి ఇది ఫ్రైడే ఇచ్చాను, ఈరోజు టార్గెట్ రీచ్ అయింది. నిన్న కూడా షేర్ చేశాను, ఆన్ ద వే టు హిట్ ద టార్గెట్. ఈరోజు టార్గెట్ హిట్ అయిపోయింది. అలానే మనం క్రూడ్ ఆయిల్ కూడా నిన్న షేర్ చేశాము, ఇప్పుడు ఆన్ ద వే టు హిట్ ద టార్గెట్. మన మ్యాక్సిమం 90 to 95% అక్యురసీ కాల్స్ ఉంటాయి. మీరు ఎవరైనా ట్రేడ్ చేయాలనుకుంటే ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు హ్యావ్ కాన్ఫిడెంట్ ఆన్ యువర్ సెటప్. చాలామందికి ఉండదు. చాలామంది ఇండికేటర్స్ లైక్ మూవింగ్ యావరేజ్, వాల్యూమ్ అవి ఇవి యూజ్ చేస్తూ ఉంటారు. నా సజెషన్ ఏంటంటే ఫర్ దెమ్ గో విత్ ద ప్రైస్ యాక్షన్ అండ్ గో విత్ ద లాంగర్ టైం ఫ్రేమ్. కానీ లాట్స్ ఆఫ్ పేషెన్స్ ఉండాలి. మనం ఎంటర్ అయ్యేటప్పుడు మనకి స్టాప్ లాస్, టార్గెట్, ఎంట్రీ అనేది చాలా డిఫైన్గా ఉండాలి. ఎందుకనంటే ఆ 3 అనేది చాలా బిగ్ పారామీటర్. ఎక్కడ ఎగ్జిట్ కావాలి, ఎక్కడ ఎంట్రీ కావాలి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఈ 3 అనేది చాలా ఇంపార్టెంట్ ట్రేడింగ్లో. ఫస్ట్ వన్ వచ్చేసి మనం బిట్ కాయిన్ మనం చూద్దాం. లైక్ బిట్ కాయిన్లో చూడండి, ఇక్కడ ప్యూర్ డబ్ల్యూ ప్యాటర్న్ వచ్చింది 1 hour టైం ఫ్రేమ్లో. మీరే చూడొచ్చు, ఇది ఎంట్రీ, ఇది స్టాప్ లాస్, ఇది టార్గెట్. ఈ విధంగా మీరు ఐడెంటిఫై చేయాలి రియల్ టైంలో. లైక్ బిట్ కాయిన్ అనేది మనకు కొంచెం లైక్ హెవీ మనీ, లైక్ రిస్క్ రివార్డ్ రేషియో ఎక్కువ ఉంటుంది. గో విత్ ద స్మాల్ క్వాంటిటీ. ఎవరైతే ఫండింగ్ పిప్స్ లైక్ ఫండెడ్ అకౌంట్స్ చేస్తుంటారో, గోల్డ్లో కూడా చూడండి, ఎప్పుడైనా లైక్ మార్కెట్లో ఇది చాలా వర్క్ చేస్తుంది. ఈ ప్యాటర్న్స్, ఎం ప్యాటర్న్ అయినా, డబ్ల్యూ ప్యాటర్న్ అయినా, దీస్ ఆర్ ద గుడ్ ప్యాటర్న్స్. నేను ఎక్కువ ఈ ప్యాటర్న్సే ఐడెంటిఫై చేస్తాను. నేను ఎవరికైనా చెప్తాను, ఎవరైనా లైక్ నేను స్ట్రాంగ్గా సజెస్ట్ చేసేది ఏంటంటే గో విత్ ద లాంగర్ టైం ఫ్రేమ్. నేనైతే మ్యాక్సిమం ఏ ట్రేడ్ అయినా 1 hour టైం ఫ్రేమ్లో చేస్తూ ఉంటాను, నాట్ మోర్. దానికంటే తక్కువ నేను చెయ్యను. ఎందుకంటే విత్ మై ఎక్స్పీరియన్స్ ఐ ఐడెంటిఫైడ్ స్మాలర్ టైం ఫ్రేమ్లో ఎన్ని చేసినా కానీ ఎండ్ ఆఫ్ ది డే బ్రోకర్స్ అండ్ మన మీద మనకు స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. కానీ ట్రేడింగ్లో మీకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ థింగ్, మీరు ఏదైతే ట్రేడ్ తీసుకుంటున్నారో, లైక్ సపోజ్ మీరు ఒక 10 ట్రేడ్స్ తీసుకుంటే అలా మ్యాక్సిమం 8 ట్రేడ్స్ నీడ్ టు హిట్ ద టార్గెట్. అలా అయితేనే తీసుకోవాలి. ఎందుకనంటే మీరు 7 to 8 టార్గెట్ రీచ్ అయినా, ఆ 4 లాస్ అయినా, ఆ 4 అనేది ఎక్కువ ఉంటుంది, మీ లాసింగ్ ఎక్కువ ఉంటుంది. చాలామంది అందుకే ప్రాఫిటబుల్ ట్రేడర్ కాలేరు. ఇండియన్ మార్కెట్స్లో ప్రైస్ యాక్షన్ అస్సలు వర్క్ కాదు. ఓన్లీ ఫారెక్స్లోనే మీ ప్రైస్ యాక్షన్ వర్క్ అవుతుంది. అదైతే కంపల్సరీ రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఈవెన్ ఐ స్పెండ్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఇన్ ఇండియన్ మార్కెట్స్. ఐ రియలైజ్డ్ లైక్ ఇండియన్ మార్కెట్స్ ఆర్ అంటే అది అంత ఈజీ కాదు. మనకి ఆప్షన్స్ వల్ల, టైం ఫ్రేమ్ వల్ల, మార్నింగ్ నుంచి లైక్ 3:30 క్లోజ్ కావడం వలన మనకి ఇండియన్ మార్కెట్స్ ఆర్ నాట్ అట్ ఆల్ సూటబుల్ ఫర్ ప్రైస్ యాక్షన్. ఓకే, ట్రేడ్ చేస్తారు, ఐ కెన్ అండర్స్టాండ్ డిఫరెంట్ స్ట్రాటజీస్ తోటి. బట్ నేనైతే మీరు ప్యూర్ ప్రైస్ యాక్షన్ ఫాలో అంటే లైక్ ట్రేడ్ చేసే వాళ్ళైతే ట్రై టు అవాయిడ్ ఇండియన్ మార్కెట్స్. ఓకే, మనం అనాలిసిస్ చూద్దాం. యూరో ఏడీలో మ్యాక్సిమం మనకి 4 hours టైం ఫ్రేమ్, ఇక్కడ చూడండి 2 hours టైం ఫ్రేమ్లో ప్యూర్ డబ్ల్యూ ప్యాటర్న్ సిఎం. ఇట్స్ ఎ గుడ్ ప్యాటర్న్. మీరు ఐడెంటిఫై చేయాలి మార్కెట్లో ఉన్నప్పుడు, ఇది ఎంట్రీ, ఇది స్టాప్ లాస్, ఇది టార్గెట్. ఇలా ఐడెంటిఫై చేయాలి లైవ్ మార్కెట్లో. దెన్ ఓన్లీ మీకు కాన్ఫిడెంట్ వస్తుంది. అంటిల్ దెన్ దెర్ ఇస్ నో కాన్ఫిడెంట్ ఇన్ యువర్స్, మీకు రాదు. చూడండి, ఇది కూడా డబ్ల్యూ ప్యాటర్న్. ఈ ట్రేడ్ నేను ఎంటర్ అయ్యాను. నేను మ్యాక్సిమం ఓన్లీ ఏ ట్రేడ్ అయినా డబల్ టాప్, హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్, ఎం ప్యాటర్న్ అవే చూస్తాను. యూరో క్యాడ్లో ప్రస్తుతానికైతే ఏ ట్రేడ్ రాలేదు, ఎందుకంటే ఈ జోన్లో ఉంది. చాలామందికి సపోర్ట్ రెసిస్టెన్స్ కూడా డ్రా చేయరాదు. ఎందుకనంటే సపోర్ట్ అనగానే చాలామంది ఒక ట్రెండ్ లైన్ లెక్క తీసుకుంటారు. ఇది సపోర్ట్, ఇది రెసిస్టెన్స్ లెక్క, ఇది సపోర్ట్, ఇది రెసిస్టెన్స్ లెక్క అలా తీసుకుంటారు. కానీ దిస్ ఇస్ నాట్ ద యాక్చువల్ సపోర్ట్, యాక్చువల్ రెసిస్టెన్స్. ఒక జోన్ ఉంటుంది, ఆ జోన్ అనేది
రెసిస్టెన్స్, ఆ జోన్ అనేది సపోర్ట్ లెక్క. సపోజ్ ఇది ఒక జోన్, దిస్ ఈస్ కాల్ రెసిస్టెన్స్. ఇది ఒక జోన్, ఇదంతా ఒక జోన్ అనమాట. ఈ విధంగా మీరు డ్రా చేయడం నేర్చుకోవాలి. కానీ ఇది డ్రా చేయడం కూడా ఒక స్కిల్ అనమాట. ఊరికేనే నార్మల్గా డ్రా చేయరాదు, కొన్ని పారామీటర్స్ ఉంటాయి, అవి నేను చెప్తాను అప్కమింగ్ వీడియోస్లో ఎలా డ్రా చేయాలో. యూరో యూఎస్టీ చూడండి, లైక్ హియర్ we got it's a good trade. లెట్స్ హోప్ హియర్. చూడాలి ఇక్కడ మనకి, ఇక్కడ వరకు అయితే ఫస్ట్ టార్గెట్, ఇక్కడ వరకు అయితే మనకు ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ ఇది AUD USD. లెట్స్ హోప్ ఈ ట్రేడ్ అయితే ఈ విధంగా తీసుకోవచ్చు. ఇఫ్ ఇట్ గోస్ హియర్ యూ కెన్ పంచ్ హియర్. ఈ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూద్దాం ప్రస్తుతానికైతే. ఓకే, ఇదేం ట్రేడ్ లేదు. AUD CAD కూడా ఓకే. ఈ ట్రేడ్ నేను తీసుకున్నాను స్మాల్ క్వాంటిటీలో. లైక్ ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది, లైక్ ఇక్కడ రీటెస్ట్ అయింది. దిస్ ఇస్ మై ఎంట్రీ, దిస్ ఇస్ మై టార్గెట్. స్మాల్ క్వాంటిటీ తీసుకున్నాను ఇక్కడ. ఛానల్ బ్రేక్అవుట్, ఫాల్స్ బ్రేక్అవుట్ అయింది ఛానల్ది. సో చూడండి, ఇది కూడా ఎంట్రీ రాదు. సెటప్స్, యూ నీడ్ టు ఐడెంటిఫై ద సెటప్స్ మనం ఐడెంటిఫై రావాలి. ఫస్ట్ థింగ్ అదే. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఏ సెటప్స్ రావట్లేదు. లెట్స్ హోప్ ఇక్కడికి వెళ్ళి ఇది వీ కెన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టిల్ హియర్ వీ కెన్ ఎక్స్పెక్ట్. NZD CHF ప్రాపర్ సెటప్ లేని ఎంట్రీ తీసుకోరాదు. ఇది కూడా ప్రాపర్ ఎంట్రీ లేదు. లైక్ ఇక్కడ మనకి ఎంట్రీ, పర్ఫెక్ట్ ఎంట్రీ లేదు ట్రేడ్లో. అందుకే నేను ఏ ట్రేడింగ్ ఇంతవరకు గ్రూప్లో ఎందుకు ఇవ్వాలంటే పర్ఫెక్ట్ ఎంట్రీస్ అనేవి మనకి రావట్లేదు మార్కెట్లో. సో 1 hour టైం ఫ్రేమ్లో నాకైతే మ్యాక్సిమం ట్రేడ్స్ ఏం కనిపించట్లేదు. లెట్స్ హోప్ ఫర్ ది గుడ్ ట్రేడ్స్ సూన్. ప్రస్తుతానికైతే ఏం లేదు. US ఆయిల్ మనం ఇచ్చాము చూడండి. US ఆయిల్ ఆన్ ద వే టు హిట్ ద టార్గెట్. ఇది మన టార్గెట్. ఇక్కడ ఎంటర్ అయ్యాము. లైక్ ఎస్టర్డే ఇచ్చాను నేను ట్రేడ్ ఇచ్చాను ఎస్టర్డే రోజు. ఇక్కడ ఇచ్చాను. ఐ థింక్ ఇది స్టాప్ లాస్, సారీ ఇది స్టాప్ లాస్, ఇది టార్గెట్. ఇదంతా మీ పేషెన్స్ని టెస్ట్ చేస్తుంది. మీకు ఎప్పుడైతే రిస్క్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడు మన లాట్ సైజ్ అనేది చాలా తగ్గించాలి. ఓకే, మీ రిస్క్ అనేది తక్కువ ఉన్నప్పుడు యూ నీడ్ టు గో విత్ బిగ్గర్ క్వాంటిటీ. ఓకే, ఇక్కడ నేను ఈ ట్రేడ్ అనేది 0.1 అట్లా అప్రాక్సిమేట్లీ 0.2 తీసుకున్నాను. స్టిల్ ఐఎమ్ రన్నింగ్. మీకు షేర్ చేస్తాను గ్రూప్లో వన్స్ ఒకసారి టార్గెట్ రీచ్ కాగానే. చూడండి, ఇది కూడా నేను ఇక్కడ ఎంట్రీ ఇచ్చాను, ఇక్కడ స్టాప్ లాస్. అంటే మీ టార్గెట్ రీచ్ అవ్వడానికి ఇట్ టేక్స్ లాంగర్ టైం ఫ్రేమ్. ఎందుకంటే నేను 1 hour టైం ఫ్రేమ్ ఇస్తున్నాను కాబట్టి మీకు చాలా పేషెన్స్ ఉండాలి ట్రేడ్ తీసుకోవాలంటే. సో చూడండి, CHF JPYది అల్టిమేట్గా మన టార్గెట్ అయితే రీచ్ అయింది. ఇది స్టాప్ లాస్ కదా మనది. సో మీరు ప్రతిదీ అనలైజ్ చేయండి. మార్కెట్లో వర్క్ అయ్యేది ఒకటే, మీ కాన్ఫిడెంట్ ఆన్ యువర్ సెటప్. అండ్ ద సెకండ్ వన్ ఈస్ రిస్క్ రివార్డ్ రేషియో. అంటే లైక్ ఎంత రిస్క్ ఇస్తున్నాం మన లాట్ సైజ్ డిపెండ్ అయి ఉంటుంది. అంతే, ఆ 2 పారామీటర్సే, ఇంకేమీ ఉండవు. ప్రైస్ యాక్షన్ లైక్ మీకు ఎవ్రీడే చూస్తూనే ఉంటారు. మీకు కాన్ఫిడెంట్ రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు చాలామంది ఏం చేస్తారంటే, సార్ లైక్ మనం కొంచెం మనీ మేక్ చేద్దామని, ఇట్లా కాదు. మీకు హ్యూజ్ క్వాంటిటీ మేక్ చేసేంత కాన్ఫిడెంట్ రావాలి. హ్యూజ్ లైక్ 10 lots 20 lots, దట్ ఈస్ ద వే. అప్పుడైతేనే మీరు మనీ మేక్ చేయగలుగుతారు. $10 $5 ఇట్స్ ఓకే, కానీ మీకు 10 lots 20 lots కొట్టే అంత కాన్ఫిడెంట్ రావాలి సెటప్స్ మీద. ఆ రోజే మీకు రియల్ మనీ మేక్ చేస్తారు. అంటిల్ దెన్ లైక్ యూ కెన్ డూ ద జాబ్. లైక్ మీరు 30,000-40,000 మీరు ఎర్న్ చేయాలనుకుంటే ఇంత టైం పెట్టిన అవసరం లేదు. ఇఫ్ యూ వాంటెడ్ టు ఎర్న్ బిగ్ అమౌంట్, లైక్ పెద్ద అమౌంట్ మీరు మేక్ చేయాలని ఫిక్స్ అయితే మీకైతే కంపల్సరీ చాట్ ప్యాటర్న్స్ అనేది కాన్ఫిడెంట్గా ఉండాలి. ఇట్లా చాట్ చూసి చెప్పేసే అంత కాన్ఫిడెంట్ రావాలి. అలా అయితేనే మీకు లైక్ మీరు లాంగర్ టైం ఫ్రేమ్లో మార్కెట్లో ఉంటారు. మీరు లైక్ ఎన్ని వీడియోస్ అయినా చూడండి,
కాన్ఫిడెంట్ అంటే చాలా అంత ఈజీ కాదు మార్కెట్లో. మీరు ఎన్ని క్వాలిఫై అయినా ఏం చేసినా కానీ ఇది ఇక్కడ దానికి ఇట్లా ఎక్స్పెక్ట్ చేసి యూ కెన్ ఎక్స్పెక్ట్ లైక్ దిస్. లెట్స్ సీ యూఎస్డి క్యాడ్. నేను చెప్తున్నా అందుకే బిగినర్స్కి చాలామంది స్టూడెంట్స్ నాకు మెసేజ్ చేస్తున్నారు. నేను వాళ్ళకి చెప్పేది ఒకటే, లైక్ ఈజీ మనీ అనుకుంటారు, లైక్ ఫాలోయింగ్ మై సిగ్నల్స్ అయినా చూసైనా కానీ అల్టిమేట్గా ఈరోజు వచ్చినా కానీ రేపు కంపల్సరీ పోవాల్సిందే. అది మార్కెట్ అంతే. ఈరోజు మీకు గ్రీడింగ్ ఉందంటే నెక్స్ట్ డే కంపల్సరీ తీసేసుకుంటుంది. మీ మీద మీకు కాన్ఫిడెంట్ లేనప్పుడు యూ నెవర్ మేక్ మనీ. అదైతే 100%. మీరు మేక్ చేశారంటే ఈరోజు 10 రూపాయలు వచ్చినాయంటే రేపు కంపల్సరీ 100 రూపీస్ వెళ్ళిపోతాయి. ఎందుకంటే మీకు తెలియదు ఆ మనీ ఎలా వచ్చినాయో. మీకు ప్రతిదీ కౌంట్ అవుతుంది మార్కెట్లో. ఎవ్రీథింగ్ విల్ టెస్ట్ యువర్, లైక్ మీ బ్రెయిన్ అయినా ఏదైనా అంత ఈజీగా ఉండదు. లైక్ యూ నీడ్ టు కీప్ యువర్ లైక్ లాట్స్ ఆఫ్ పేషెన్స్ ఉండాలి. అంటే కాన్సన్ట్రేషన్ అవసరం లేదు, పేషెన్స్గా వెయిట్ చేయాలి. మార్కెట్లో ఎలా వర్క్ అవుతుందో మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఏ ప్రైస్ ఎలా వర్క్ అవుతుందో అది విత్ ద ఎక్స్పీరియన్స్ మీకు వస్తుంది. లైక్ ఇది మన అనాలిసిస్. ఇది చూద్దాం. లైక్ న్యాచురల్ గ్యాస్ యుఎస్ ఆయిల్ నేను చూస్తున్నాను టార్గెట్ రీచ్ అయ్యడానికి. చాలా పేషెన్స్ టెస్ట్ చేస్తుంది మనది, చూడాలి. ఇది మన మ్యాక్సిమం. సో ఈ ట్రేడ్ నేను యూఎస్డి సిహెచ్ఎఫ్ మీరు చూసినట్టయితే 2 hours టైం ఫ్రేమ్లో ప్యూర్ డబ్ల్యూ ప్యాటర్న్. ఇట్స్ ఎ గుడ్ ట్రేడ్. ఇది మేము ఆఫీస్లో ఉన్నప్పుడు అయింది. ఐ వాజ్ మిస్డ్, ఎందుకంటే మా ఆఫీస్లో రెస్ట్రిక్టెడ్ ఉంది మొబైల్. అందువలన నేను ట్రేడ్స్ ఎక్కువ మీ గ్రూప్లో కూడా ఎక్కువ షేర్ చేయలేకపోతున్నాను. ఆఫ్టర్ 5:30కి ఏదైనా ట్రేడ్స్ వస్తాయని చూస్తున్నాను, కానీ మ్యాక్సిమం ట్రేడ్స్ మనకు రావట్లేదు. ఎందుకంటే నేను లాంగర్ టైం ఫ్రేమ్ చూస్తాను. ఇప్పుడు మనకి 15 minutes టైం ఫ్రేమ్ అయితే నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ వస్తాయి, కానీ లాంగర్ టైం ఫ్రేమ్కి కొన్ని ట్రేడ్స్ వస్తాయి. సూన్ మీకు షేర్ చేస్తాను. ఇది లైక్ యూఎస్డి సిహెచ్ఎఫ్ అయితే ఇట్స్ ఎ గుడ్ ఎంట్రీ. ఇక్కడ స్టాప్ లాస్, ది టార్గెట్, ఇలాంటివి మీరు ఐడెంటిఫై చేయాలి మార్కెట్లో. 1 trade ఈజ్ ఇనఫ్. లైక్ మీకు గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ మీకు మేక్ చేయడానికి, మీ కాన్ఫిడెంట్ బిల్డ్ చేయడానికి. ఈ వీడియో మీకు మీ ఫ్రెండ్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లైక్ మన తెలుగు కమ్యూనిటీలో చాలా తక్కువ మంది ఉన్నారు ఫారెక్స్ చేసిన వాళ్ళు. లైక్ నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. సూన్ లైక్ నేను గ్రో అయినా కానీ ఫుల్ టైం ట్రేడర్కి మీరు నాకు హెల్ప్ చేసినట్టు అవుతుంది. సో దట్ నేను ఇంకెక్కువ షేర్ చేయగలుగుతాను. నా టైం పర్మిట్ వల్ల నేను ఫుల్ టైం కాలేకపోతున్నాను, సమ్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా. సూన్ ఐ విల్ బి బికమింగ్ ఫుల్ టైం ట్రేడర్. థ్యాంక్ యూ.